చందు క్యాండీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాండీ డైరీస్. సో ఈరోజు వచ్చేసి నేను ఫ్లైట్ ఎక్కబోతున్నా, ఫస్ట్ టైం ఎవర్. వీఆర్ గోయింగ్ టు తిరుపతి విత్ ఫ్రెండ్స్. మాకు ఫ్లైట్ టైం అవుతుంది. ఫ్లైట్ వచ్చేసి 5 o'clock ఉంది. టైం 4 అవ్వడానికి వస్తుంది. వీళ్ళు పుష్ప సినిమా చూస్తున్నారు ఇంకా ఇంట్లో. అసలు పోదామని ఉందా లేదా? 5 o'clock ఫ్లైట్. అయితే సినిమా థియేటర్ లో చూసి మళ్ళీ ఇంట్లో కూడా చూడాలా? ఎన్నిసార్లు చూస్తావు? ఏంటండి ఏంటండి ఎవరు చూపించినావు? సరే తగ్గించుకుందాం, అక్కడికి పోయినాక తగ్గించుకుందాం. పదండి పదండి. చేసాం మేము అండ్ లోపలికి వచ్చేసినాం. ప్రాసెసింగ్ ఎంట్రీ చేస్తున్నాం. ఎంట్రీ చేసినాక లోపలికి వెళ్తాం. సో ఎక్సైటెడ్. ఫస్ట్ టైం ఎక్కుతున్నా. సో ఎక్సైటెడ్, ఫీలింగ్ ఎక్సైటెడ్. ఫస్ట్ టైం మీరు ఎయిర్పోర్ట్ ఫ్లైట్ ఎక్కడం. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ పోగానే పైలట్ కి దండం పెట్టాలి. ఓకే, సరేనా? క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. ప్రేయర్ టు గాడ్. సంస్కారం ట్రిప్లెక్స్ సోప్ ఉంది కదా, సంస్కారమైన సోప్ ట్రిప్లెక్స్ ఉంది. సో వెళ్ళంగానే ఫస్ట్ పైలట్ కి దండం పెట్టాలి. సేఫ్ గా తీసుకోవాలి, సేఫ్ గా తీసుకురావాలి. అది మన సంస్కృతి అండి. చాలా హ్యాపీగా ఉంది. ప్రాసెస్ అవుతుంది. మా అక్క కొంచెం భయపడుతుంది. అన్ని ఆధార్ కార్డులు అది ఇది అని ఆమెనే చూసుకుంటుంది. నేనేం చూసుకోవట్లేదు, జస్ట్ ఎక్సైట్ ఫీల్ అవుతుంది అంతే. గాలికి దీపం పెట్టారు. మీరు బ్లాగ్ చేస్తారని చెప్పేసి వదిలేసామన్నారు. థ్యాంక్ యూ. మేము షాపింగ్ చేస్తాం. లాస్ట్ టైం బుక్క పెట్టిన చాలా. సో ఇక్కడ మాత్రం దయచేసి ఏది కొనిపించమని అడగకు.
ఇప్పుడే ఏది కొందామన్నా రేట్లు చినిగి చాట్ అయిపోతున్నాయి. ప్లీజ్ చందు. ఏం కాదు, నీ దగ్గర చిన్ని చాట్ అయినా కొనుక్కోవచ్చు, అట్లా ఏం లేదు. నాకు చాట కాదు, పెద్ద చాట భారతం అవుతుంది అనమాట. ఇక్కడ చాట మొత్తం సంపాదించింది మొత్తం ఇక్కడ ఖర్చు పెట్టుకొని వెళ్ళొచ్చు కావాలని. కానీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏవైతుందో ఒక్కరు వస్తే అయితే ఆగం బానే అవుతారు. నువ్వు వచ్చేసినావు అనుకో, ఇక మొత్తం ఆగమాగం జగన్నాథం మొన్న ఆగం బానే అవుతారు. అదే ఇంటర్నేషనల్ డిపార్చర్, ఇదైతే డొమెస్టిక్. ఇంకా ఇంటర్నేషనల్ డిపార్చర్కి వెళ్తే ఇంకా ఆగంబా అవుతారు నాకు తెలిసి. కానీ ఫ్లైట్కి ఎక్క ముందు, మనం ఫ్లైట్ కన్నా ముందు ఒక బస్ ఎక్కి ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం. లేదు కాదు, ఫస్ట్ ఎస్కలేటర్ ఎక్కాలి మనం. ఎస్కలేటర్ ఎక్కి దిగి తర్వాత ఇది జోక్ అనమాట. ఇది జోక్. ఇప్పుడు నీకు చూపిస్తా. అరే ఎస్కలేటర్ ఎవరన్నా ఎక్కుతారు. మళ్ళీ దానికంటే ముందు బస్ ఎట్లా ఎక్కుతావు, చెప్పమని ఎక్కుతావా? వావ్, అన్న ఇదిగో పెప్పుసి. ఎక్సైటెడ్గా ఉన్నా కదా అందుకే. సేమ్ అట్లనే ఉందా, వేరే టేస్ట్ ఏమైనా కొడుతుందా? సేమ్ అట్లనే ఉంది, ఎక్కువ ఏం టేస్ట్ లేదు. యాజ్ యూజువల్ థమ్స్ అప్. మరి 100 రూపాయలు బొక్కిందుకు పెట్టి ఇచ్చినవే, దాంట్లో వేయాలి కదా, అట్లా అనేసా? కొత్తగా ఉంది కదా అందుకే. కొంచెం టెన్షన్ తోటి. అండ్ నాకు విండో సీట్ వచ్చింది. విండో సీట్ రాలే, కావాలని విండో సీట్ ఇచ్చినాం. చిన్న పిల్ల కదా, ఫస్ట్ టైం ఎట్లుంటుందో చూపిద్దామని చెప్పేసి అట్లా ఇట్లయితే ఎక్కేసినవిగా. ఎదురు ఇంకొకటి కూడా ఉంది, ఐ మీన్ ఇంకొక ఫ్లైట్ ఉంది, అది వేరేది అనుకుంటా. అక్కడ నుంచి చూస్తున్నా, చాలా బాగుంది. బెల్ట్ పెట్టుకోనీకే ట్రై చేస్తుండు బాగా. ఖరాబ్ అయిపోయింది పాపం. నాలుకనే చిక్కగాడు ఎవడు ఉండు, మొత్తం ఖరాబ్ చేసి. ప్యాంట్ బెల్ట్ పెట్టుకోలేనట్టున్నాడు. ప్యాంట్ బెల్ట్ కాదు, సీట్ ఏమో సౌండ్ వస్తుంది. ఏం సౌండ్? అవన్నీ కాదు కానీ ఓ అయిపోయినట్టుంది. సరే కానీ నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది. ఏంటిదంటే ఇప్పుడు మనము డైరెక్షన్స్ కావాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే కొట్టి బైక్ ఎంత, కార్ ఎంతసేపు, బై వాక్ ఎంత అడుగుతాను కదా. అయితే ఇప్పుడు నేను ఫ్లైట్లో వెళ్తున్నా, తిరుపతికి వెళ్తున్నా కదా. సో అంటే ఎంతసేపట్లో వెళ్తాం అనేది డైరెక్షన్స్లో ఫ్లైట్కి పెట్టొచ్చా? ఫ్లైట్లో ఆరామ్సే పెట్టొచ్చు. ఏంటంటే మీద పవరాలు పోతాయి, ఆ పవరాలు డైరెక్షన్ పట్టుకొని. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. సో ఫైనలీ తిరుపతి వచ్చేసిన. అండ్ ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా బాగుండే.
అది ఎక్కుతున్నప్పుడు ఇట్లా గుండె జల్ జల్ అంటుండే. అండ్ పైనుంచి చూస్తే చిన్నగా బండిలు వెళ్తున్నాడు అనిపించింది. నాకైతే మస్తు అనిపించింది. అండ్ ఇప్పుడే రూమ్కి వచ్చినాం. అండ్ వీళ్ళు అప్పుడే బగ్గగా తింటున్నారు ఇద్దరు కూర్చొని. తిరుపతి సమోసా మరి ఏమంటే ఇక్కడ దుకాణం పెడతాం మన తినాలి, దర్శనం చేసుకొని ఇంటికి పోవాలి. అండ్ పాపం పద్దు పక్క రూమ్ లో షూట్ అంటే ఆమెకి వచ్చిందా లేదో షూట్ లో కూర్చుంది. ఐ పిటీ ఆన్ పద్దు పాపం. నాకు రూమ్ నచ్చింది, స్పెషల్లీ అద్దం. మీరు కానీ చూసినట్లయితే ఈ అద్దం వీడియోస్ నేను పెట్టేసాను, చాలా ఉన్నాయి. గుడ్ మార్నింగ్ గాయ్స్. సో నైట్ షూట్ అయిపోయాక చాలా సేపు పట్టింది. షూట్ అయిపోయినాక తిన్నాం, పడుకునే వరకు అయితే నాకైతే గేమ్ ఆడి పడుకునే వరకు నాకు 2 అయింది. వీళ్ళని బల్లోకి పెళ్లి చేసిందట మంచంతో. అది కూడా షట్ నేను మిస్ అయిపోయినా. బట్ నేను మంచి స్లీప్ వేసిన. సో దట్ ఇప్పుడు టైర్డ్ అవ్వకట మెట్లు ఎక్కడానికి. అదే కదా ఆయన. ఇప్పుడు మెట్లు ఎక్కడానికి కొంచెం మంచి ఉంటుంది. వెళ్ళి ఆకలి బాగా వేస్తుంది. ఫస్ట్ కొంచెం కడుపులో ఏమైనా తినేసి అది అండ్ తినేసి మంచిగా పైకి ఎక్కుతాము. అక్క బొట్లు పెట్టుకుంటే ఎక్కుతుంది అంట. ఏమవుతుందో చూడాలి. ఇక కష్టమే, ఇక ఏదైనా అవుతుంది. చూపిస్తాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. విశాల్ ఇక్కడ ఏం చేస్తున్నా? మనం ఎప్పుడు స్టార్ట్ అయినా? 9కి ఏమో స్టార్ట్ అయినాం. ఇప్పుడు ఎంత? ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఛార్జింగ్ పెట్టుకోలే. ఐ థింక్ 1800 ఏమో ఎక్కేసినాం. అట్లయితే వేసి అసలు జల్ది ఎక్కాలి. బట్ ఇగో వీళ్ళ కోసం లేట్ అవుతుంది. వాళ్ళిగో బొట్లు పెట్టి చేసే వరకు చాలా మెల్లగా లేట్ అవుతుంది. అసలు ఇప్పటి వరకు అయితే ఐ థింక్ 2500 ఎక్కేసేయాలి. 1800 ఏమో ఎక్కినాం. మా అక్క ఫేస్ చూస్తే కానీ చెప్పు. XXX సంస్కారవంతమైన సోప్. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ చాలా ఉన్నాయి. ఎక్కడ చూస్తే అక్కడ ఫుడ్ స్టాల్స్ తినచ్చు. అండ్ వీళ్ళిద్దరు చూస్తే పాపం ఈమెనేమో అసలు
చెప్పగా ఇక పైల్వాన్ గిల్వాన్ అని నేను ఏం చెప్పను, అదే different quality. పైసలు వేసినా చెప్పాలి. పైసలు ఎందుకు ఇస్తారు? నీకైతే కావాలి పైసలు. సరే అరే అవును 1 రూపీస్ అన్న ఇస్తాను యూట్యూబ్ ఛానల్ నుంచి ఏంటి అరే 2000 2100 ఏడు చెట్టు అరే వావ్ చూపిస్తున్నా మీకు ఒకటి చూపిస్తా చూసారంత బాగుందా క్యూట్గా అక్కడేమో విశాల్ పోతీతో కనిపించండి ఇక్కడేమో నమస్కారం ఎంత కనిపిస్తుంది ఇంత సో క్యూట్ అసలు భయ్యా ఈ బన్ను భయ్య ఎందుకు అంత పొడుగు ఉంటాడు ఆ పిల్లగాడు చిన్నప్పుడు ఆడుకుంటా గడ్డపారం మింగిన గడ్డపారం ఎప్పుడు గడ్డపార అంటే గడ్డపార అంటుంటారు. ఆ గుణపం తీసుకురా. గుణ వాట్ That long iron rod that you have put in my... Please get it. రియల్లీ ఇంత దగ్గరలో ఉంది. వద్దు దీనికి కొమ్ముంది డైరెక్ట్ దీనికి కొమ్ములు ఉన్నాయి మనకి మొత్తం రూట్ అంతా ఉంది. సో స్టార్టింగ్ శ్రీలక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అక్కడ మనం స్టార్ట్ అయినాం. సో స్టెప్ నెంబర్ 1 రాజగోపురం మనం స్టార్టింగ్ అది. అండ్ 250 దగ్గరికి వచ్చినప్పుడు మైసూర్ గోపురం అండ్ గాలి గోపురం 2083. ఎస్ అక్కడ మేము ఆగి నేను అండ్ బన్ను తిన్నాం. అండ్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి టెంపుల్ ఈజ్ ద 7th మైల్ అంట, ఇదే అది. సో మేము 7th మైల్ దగ్గరికి వచ్చేసాం, నియర్ టు దగ్గరలో ఉన్నాం అనుకోండి. అండ్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వచ్చేసి స్టెప్ నెంబర్ 2850. బట్ ఇది ఏ స్టెప్ నాకు తెలియదు, బట్ 7th మైల్ అని ఉంది. అంటే అక్కడే దివ్య దర్శనం అక్కడ అవుతుంది. టోకెన్ అంటే చెకింగ్ పాయింట్, అంటే లోపలికి దర్శనంకి చెకింగ్ పాయింట్ మేబీ అక్కడే తీసుకుంటారేమో. అండ్ లాస్ట్ వచ్చేసి అక్కడ లగేజ్ లాస్ట్ దగ్గర 2910 దగ్గర మోకాల మీద గాలిగోపురం. అచ్చా అక్కడ మోకాల మీద నడవాలనుకుంటా నాకు తెలిసి 2910 దగ్గర. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ద లగేజ్ సెంటర్ ఫుట్పాత్ అండ్ స్టెప్ నెంబర్ 3550. లాస్ట్ నేను చెప్పాను, ఫస్ట్లో చెప్పాను కదా 3550 స్టెప్స్ ఉంటాయని. సో అక్కడికి వెళ్ళినాక అక్కడ మనం లగేజ్ ఇచ్చేసి
అండ్ మనం రూమ్కి వెళ్ళేసి రెడీ. అక్కడ లగేజ్ ఇచ్చేసి కాదు, సారీ, లగేజ్ తీసుకుంటాం అక్కడ. మనం కింద ఇస్తాం కదా లగేజ్, కింద ఇస్తే అది పైకి వస్తుంది. సో అక్కడ తీసుకోవచ్చు. తీసుకున్నాక ఫ్రెష్ అప్ అయ్యి దెన్ దర్శనం చేసేసుకోవాలి. ఇది ఫైనల్లీ మోకాల పర్వతం. ఇక్కడ నుంచి మోకాల మీద వెళ్ళాలి. మీరు చూసినట్లయితే మోకాల మీద వెళ్తున్నాం. మనం కూడా మోకాల మీద 500 స్టెప్స్ ఉంటాయంట. ఫైనల్లీ అన్ని మెట్లెక్కేసి పైకి వచ్చినాక చాలా కష్టమైంది కింద మోకాలతో. అక్కడ లేట్ అయింది, బట్ పైకి వచ్చినాక అక్కడ చూపియాలి మీకు. ఇంతసేపు జుట్టున్న విక్కి ఇప్పుడు జుట్టు లేని విక్కి అయిపోయాడు. దేవుడికి అంకితం చేసేసారు. ఓకే అయితే అది దేవుడికి ఇవ్వాల్సిందే, మంచిదంట. అండ్ ఇప్పుడు వెళ్ళి ఫాస్ట్గా అసలు మా 4 o'clock దర్శనం ఉండే, బట్ అక్క బొట్టులు పెట్టి పైకి వచ్చే వరకు అండ్ మోకాళ్ళది 101 ఉండే, చాలా కష్టమైంది. బట్ ఎనర్జీ డ్రింక్ తాగి ఎక్కేసిన. అండ్ ఇప్పుడు ఫాస్ట్గా రూమ్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసేసుకోవాలి. మేబీ లాస్ట్ 10 వరకు చేసుకోవచ్చు, 2 వరకు చేయొచ్చు అంట. బట్ మళ్ళీ మేము కిందకి వెళ్ళాలి, మార్నింగ్ ఫ్లైట్ కాబట్టి మళ్ళీ లేట్ అవుతుందని జల్దీ వెళ్తే లాస్ట్ బస్ కిందకి వెళ్ళడానికి 10 అంట. సో ఫాస్ట్గా చేసేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. లెట్స్ సీ. బట్ ఫోన్ అలౌ చెయ్యరు. సో నేను దర్శనం అయిపోయినాకనే చూపించగలుగుతాను. ఐ రియల్లీ హోప్ ఉంటే బాగుండు, బట్ లేదు, అన్ఫార్చునేట్లీ లేదు ఫోన్ తీసుకోవడానికి. సో ఇట్స్ ఓకే, మీరు కూడా వచ్చి దర్శనం చేసేసుకోండి. సో ఫైనల్లీ దర్శనం అయిపోయింది. చాలా చాలా బాగా దర్శనం అయింది, అస్సలు రష్ లేకుండే. అండ్ దర్శనం అవ్వంగానే ఫోన్స్ అన్నీ లోపల పెట్టేసినాయి కదా, డైరెక్ట్ క్యాబ్ తీసుకొని ఇక కిందకి కొండ కిందకి తర్వాత 10 తర్వాత లాక్డౌన్ అంట. సో కొండ కిందకి వచ్చేసినాం అండ్ రూమ్లో కూడా చెక్ ఇన్ అయిపోయినాం. రేపు మార్నింగ్ 8 o'clockకి ఫ్లైట్ ఉంది. మార్నింగ్ వెళ్ళిపోతాం. అండ్ మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.